పేద ప్రజలకు అందరికీ సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా పేదలకు ఇచ్చిన ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను దుగ్గసముద్రం సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా తనిఖీ చేసి ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం తిరుపతి రూరల్ పరిధిలోని దుర్గసముద్రం సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల కార్యక్రమం కింద పేదలకు ఇచ్చిన ఇంటి పట్టాలపై సర్వ హక్కులు కల్పించే రిజిస్ట్రేషన్ ప్రక్రియను తనిఖీ చేశారు. పలువురు లబ్ధిదారులతో మాట్లాడి వారికి ఇంటి పట్టా రిజిస్ట్రేషన్ ఆవశ్యకతను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు ఉండాలనే ఉద్దేశంతో ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇచ్చి ఇళ్లు కట్టించుకునేలా సత్సంకల్పంతో ఇచ్చిన ఇంటి పట్టాను లబ్ధిదారుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి వారికి సర్వ హక్కులు కల్పిస్తుందని, 10 సంవత్సరాల తర్వాత సదరు పట్టాను క్రయ విక్రయాలు చేసుకునే హక్కు లబ్ధిదారులకు ఉంటుందని తెలిపారు. జిల్లాలో ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమం మిషన్ మోడ్లో జరగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్డీఓ నిశాంత్ రెడ్డి, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి వెంకటేశ్వరరావు, హౌసింగ్ డీఈలు మోహన్, శ్రీరామ్ రెడ్డి, ఎంపీడీఓ చంద్రగిరి రమేష్, ఆర్ఐ శివ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.